ఇజ్రాయెల్ ఇతర దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆపాలని వేములవాడ నియోజకవర్గ సిపిఐ పార్టీ ఇన్ఛార్జ్ కడారి రాములు అన్నారు. వేములవాడలో ఆయన మీడియాతో తీవ్రవాదం పేరుతో జరుగుతున్న జనహననం ఆపాలని, తీవ్రవాదం ఎక్కడున్నా దాన్ని నిర్మూలించాలని, కానీ దాని పేరు చెప్పి సామాన్య జనాన్ని, పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు కాకుండా వారి జీవనం అస్తవ్యస్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉందని అన్నారు. అంతర్జాతీయ సమాజం దీనిపైన దృష్టి సారించాలని, సామాన్య జనానికి నీరు, ఆహారం, విద్య, వైద్యం, వసతి సౌకర్యాన్ని నిరోధించే హక్కు ప్రపంచంలో ఎవరికీ లేదని, మానవ హక్కుల హననం ఆపాలని అన్నారు. ఇక ఘాజా స్క్రిప్ట్ పైన యుద్ధం వలన సామాన్య జనం వారి ప్రాథమిక హక్కును కోల్పోతున్నారని అన్నారు. గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వెంటనే మానుకోవాలనే లక్ష్యంతో సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా అమెరికా ఒక మద్దతుతో ఈ యొక్క ఇజ్రాయిల్ గాజా పైన దాడి చేయడం జరుగుతూ ఉంది. 50,000 మంది ఇలా అమరులైనటువంటి ఆ ఒక్క ప్రాంతంలో చనిపోయినటువంటి గాజా ప్రజలు. ఇక్కడ చూస్తే ఇజ్రాయిల్ దేశం ఇప్పుడు అమెరికా ఒక మద్దతుతో ఆ ఒక్క దేశాన్ని దాడి చేయడం నిర్లక్ష్యమైన వైఖరి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సిపిఐ పక్షాన దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఇజ్రాయిల్ ఆ ఒక్క గాజా పైన చేస్తున్నటువంటి దాడులను ఉపసంహరించుకొని ఆ ఒక్క ప్రాంతాన్ని వాళ్ళ ఒక రాజ్యాన్ని కూడా దాడులకు మానుకోవాలనేది కూడా గాజా మీద ఈ యొక్క ఇజ్రాయిల్కు సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గాజా పైన జరుగుతున్న దాడులను వెంటనే ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వెంటనే గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న